అసలు ప్రదక్షిణాలు ఎన్నిసార్లు చేయాలి? దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే, అసలు ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలనే విషయం ఎవరికీ తెలియదు. ఈ విషయంపై ఎవ్వరూ సరైన నిర్ణయం చేయలేదు. కొందరు 3 సార్లు చేయాలని చెప్తారు, కొందరు 5 సార్లు చేయాలని చెప్తారు, కొందరు 11 సార్లు చేయాలని చెప్తారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని ప్రదక్షిణాలైనా కానీ అవి బేసి సంఖ్యలో మాత్రమే ఉండాలి. 3, 5, 11 ఇలా బేసి సంఖ్యల్లో అనమాట. ఇలా ఎందుకు నిర్ణయించారనేది జవాబు లేని ప్రశ్న. ఏ దేవుడు గుడికి వెళ్తే ఆ దేవుడు స్తోత్రం కానీ మంత్రం కానీ జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి. ఆ స్తోత్రం కానీ మంత్రం కానీ పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు మనకి తెలిసినంత మనసులో ఆ దేవుడి పేరు చదువుకుంటూ ప్రదక్షిణలు చేసినా సరిపోతుంది. మనసు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం. అంటే కాన్సన్ట్రేటెడ్గా చేసే పనిని చేయడం చాలా ముఖ్యం. ఇతర ఆలోచనలతో ప్రదక్షిణ చేసినా ఒకటే, లేదంటే రోడ్డు మీద నడిచినా ఒకటే. అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ అనేది శరీరానికి మనసుకి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. జై శ్రీరామ్.